వాళ్ళ వల్ల మాకు ఫోన్ కాల్ వచ్చినా వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళ వల్ల మాట వాళ్ళకి చేసినా మాకు ధైర్యాలైనా వచ్చినది ఆ ఫోన్ కాల్ చేయలేదు. ప్రభుత్వం మమ్మల్ని లోపల పట్టించుకోలేదు. మొన్న జనవరం వెళ్ళాం. మళ్ళీ అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వెళ్తే అక్కడ మాటలు ఆ బాబు చెప్పాడు, మీకు ఎంతో కొంత పంపిస్తామమ్మా అని అన్నారు. కానీ ఇప్పటికి వచ్చి పట్టించుకోలేదు. పొన్నూరు నుంచి వచ్చి అద్దెలు కొన్నాము. 10th చదివిన పిల్లలు కూడా స్కూల్లో ఆపేసుకున్నాము. మా ఊళ్ళు లేక మనం కష్టపడి తెచ్చిన వాళ్ళం కాదు. చిన్నపిల్లలతోటి ఉన్నాము. చిన్నపిల్లలు నాన్న అని అంటున్నారు. ఆ బాబు చెప్పే మాటల వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు కానీ ఏమి చేయలేదు, ఏమీ అందలేదు మాకు. అద్దెలే కట్టుకుంటామా, కరెంట్ బిల్లులే కడతామా, మరి ఆ కష్టపడి వాళ్ళు అక్కడ ఉంటే కదండి, వాళ్ళు ఇక్కడ ఉంటే కదా మాకు తీస్తారు. ఇప్పుడు మాకు సాయం కూడా గవర్నమెంట్ ద్వారా కూడా ఏ రూపాయి మాకు ఇప్పటికి వచ్చి అందించలేదండి. 24 గంటలు నీటిలో ఉన్నోళ్ళమండి మేము. ఉద్యోగాలు కూడా మాకు లేవండి, చదువులు కూడా మాకు లేవండి. మేము ఒడి జాబులమండి. ఎవరు చెప్తే ఏ మాట చెప్తే ఆ మాట మేము వాళ్ళకి ఇచ్చేస్తామండి. సముద్రంలోనికి వెళ్తే మనం తిన్నట్టు నాకు తిన్నట్టు అండి. ఆ కష్టపడిన వాళ్ళు మా గంగలో ఉండిపోతే అక్కడ వాళ్ళు పట్టేస్తే మా పరిస్థితి ఇక్కడ ఏంటండి. గవర్నమెంట్ కూడా వాళ్ళు పట్టింపు చేసుకోలేదంటే పిల్లలకి కూడా మీ సమాధానం ఎన్ని రోజులు చెప్తామనేసి మెయిన్ బాధ మాకు ఎక్కువైపోతుందండి. మేము బయటికి వెళ్ళి కష్టపడిన వాళ్ళం కాదు, వాళ్ళు తెస్తేనే మేము తిన్నోళ్ళం. ఇంటి 2 నెలలు కట్టలేదు, ఇల్లు ఖాళీ చేసి అంటున్నారు. స్కూళ్ళల్లో ఫీజులు కట్టట్లేదని స్కూల్ నుంచి పంపించేస్తున్నారు పిల్లల్ని. ఏటి చేయాలో తెలియట్లేదు మాకు.